వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తూ ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో చెవిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు కెంపెగౌడ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి నుంచి ఏపీ సిట్ బృందం బెంగళూరుకు బయలుదేరింది. కాసేపట్లో చెవిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏపీ సిట్ అధికారులు మరికొద్ది సేపట్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి అదుపులో తీసుకోబోతున్నారు. ఈ రోజు ఉదయం ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ఆయనపై ఎల్ఓసి జారీ చేసి ఉండటంతో బెంగళూరులో ఎయిర్పోర్ట్ అధికారులు ఆయన అడ్డుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్పటికే మద్యం కేసులో దర్యాప్తు చేసేందుకు తిరుపతి వెళ్లి ఉన్న ఏపీ సిట్ బృందాన్ని అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు పంపించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మరికొద్దిసేపట్లో అదుపులోకి తీసుకొని రేపు ఉదయానికి గాని ఈ రోజు రాత్రికి గాని విజయవాడకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ను మద్యం కేసులో అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి సిట్ ప్రయత్నిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డి పిఏ విజయవాడ ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో జగ్గైపేటకు సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్ద 8,20,00,000 కారులో తీసుకొస్తూ కూడా అప్పుడు ఎన్నికల వ్యయ పరిశీలకులకు దొరికిపోయారు. దీంతో వ్యయ పరిశీలకులు ఎలక్షన్ కమిషన్ సమాచారం అందించడంతో ఆ సొమ్మును సీజ్ చేయడంతో పాటు అప్పట్లో వాళ్ళ పిఏపై కేసు కూడా నమోదు చేశారు. అయితే సిట్ చేస్తున్న దర్యాప్తులో ఈ ముడుపులన్నీ కూడా ఏవైతే ఇలా డబ్బులు తెలంగాణ నుంచి హైదరాబాద్ కు వచ్చినాయో ఇవన్నీ కూడా మద్యం కుంభకోణంలో అంటే 2019 నుంచి 24 మధ్యలో జరిగిన మద్యం కుంభకోణంలో అందుకున్న ముడుపుల్ని ఈ విధంగా పంపించారు అని చెప్పి కూడా సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో పట్టుబడిన 8,20,00,000 కూడా చెవిరెడ్డి మనుషుల ద్వారా వీళ్ళందరికీ కూడా చాలా మందికి చేరుతున్నట్టు కూడా సిట్ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి గన్మెన్లని అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న వ్యక్తిగత సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వాళ్ళు ఇప్పటికే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అయితే చెవిరెడ్డి గన్మెన్ ఒకరు ఈ రోజు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తమతో బలవంతంగా స్టేట్మెంట్ రాయించారని అదేవిధంగా చెవిరెడ్డి పాత్ర ఉన్నట్టు చెప్పమన్నారు అని చెప్పి పోలీసులపై కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ లోపు చెవిరెడ్డి ఈ రోజు ఉదయం కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా దాదాపుగా వారం రోజుల క్రితమే చెవిరెడ్డిపై ఎల్ఓసి జారీ చేశారు. ఎల్ఓసి జారీ చేసిన నేపథ్యంలో ఆయన కొలంబో వెళ్తుండగా ఆయన కొలంబో పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి కూడా వీళ్ళకి సమాచారం అందింది. దీంతో అక్కడ ఎల్ఓసి ఉండటంతో వాళ్ళు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిట్ అధికారులు తిరుపతి నుంచి అక్కడికి వెళ్లారు. మరి కొద్దిసేపట్లో తీసుకొని రేపు ఉదయానికి విజయవాడకు చేరుకునే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. రేపు సాయంత్రంలో విజయవాడ కోర్టులో ఆయన హాజరు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఆయన్ను నిందితుడిగా కూడా కొద్దిసేపటి క్రితం ఆయన చేర్చినట్టు తెలిసింది. ఇక చెవిరెడ్డికి సంబంధించిన పిఏ గాని ఇతర సిబ్బంది కూడా ఇందులో ఏదైనా ప్రమేయం ఉన్నట్టు తెలిస్తే వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి సిట్టు వర్గాల ద్వారా తెలుస్తుంది. సిట్టులో ఇప్పటి వరకు కూడా అధికారుల్ని అదేవిధంగా సిట్టుకు మద్యం కుంభకోణంలో ఎవరైతే డిస్టిలరీల నుంచి కలెక్షన్లు వసూలు చేశారో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని గ్యాంగు అదేవిధంగా ఈ కుంభకోణంతో సంబంధం ఉంది అని చెప్పి మాజీ సీఎం జగన్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్ప వీళ్ళందరినీ కూడా పోలీసులు సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు తొలిసారిగా ఈ మద్యం కేసులో ఒక రాజకీయ నాయకుడిని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా సిట్ అదుపులోకి తీసుకోవటం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ మద్యం కుంభకోణం వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక బెంగళూరు నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లేందుకు సిద్ధమైన చెవిరెడ్డిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక మరికాసేపట్లో ఏపీ సిట్ అధికారులు బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రస్తుతం బెంగళూరు విమానాశ్రయ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులో ఉంచున్నారు. ఏదైతే ఆయన
కొలంబోకు వెళ్లే ప్రయత్నం చేయగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 10:30 గంటల సమయంలో ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ఇమిగ్రేషన్ అధికారుల వద్దకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ జరుగుతుండగా ఆయన మీద లుకౌట్ నోటీసులు ఉండడంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆయన్ను అప్పగించారు. వారు ఏపీ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఏదైతే లుకౌట్ నోటీసులు జారీ చేశారో ఆ సిట్ అధికారులు వారికే ఇక్కడ ఆయన అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఆయన కొలంబోకు వెళ్లే ప్రయత్నం చేశారని కూడా సమాచారం ఇవ్వడంతో ఏపీ పోలీసులు ఇక బెంగళూరుకు వచ్చే మరికొద్దిసేపట్లో చేరుకోనున్నారు. ప్రస్తుతం ఆయనతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన్ను ఉంచడం జరిగింది. శ్రీనివాస్. రైట్ రుత్విక్, థ్యాంక్ యూ.